ఇల్లీగల్గా సంబంధం లేని జిల్లాలకు సంబంధించి వాడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఏదైతే అఫీషియల్స్ వీళ్ళంతా అన్అఫీషియల్ అఫీషియల్స్. ఎపెక్స్ కౌన్సిల్ అన్అఫీషియల్, గవర్నింగ్ కౌన్సిల్ అన్అఫీషియల్, వీళ్ళు అపాయింట్ చేసే క్రికెటింగ్ కమిటీసు, అంబటి రాయుడు ఆయనకు సంబంధించిన ఈ క్రికెటర్లు, ఈ హంబక్ ఇంటర్నేషనల్ క్రికెటర్లు వచ్చి టీజీ20 లీగ్ మొత్తం ఆడతారని వాళ్ళని చూపించి మొత్తం అమ్ముకున్నారు, టీంలో అమ్ముకున్నారు. వాళ్ళు గాయాలైపోయారు, ఎక్కడ పోయిందో తెలియదు. ఒక నోటీసు దెబ్బకు అటు సినిమా స్టార్లు ఇటు క్రికెటర్లు విలువలు ఆడుతున్నారు. ఆయనేమో సెక్రటరీ ఒకటి మాట్లాడతాడు, అన్అఫీషియల్ చైర్మన్ సొంతంగా ప్రకటించుకున్న గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ దొంగతనంగా బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేస్తున్న గవర్నింగ్ కౌన్సిల్, వీళ్ళందరూ ఏదో నష్టం వచ్చిందంటాడు. ఎవరి డబ్బులు ఎవరికి నష్టం వచ్చినాయి? ఒక నోటీస్కే భయపడి కోట్ల రూపాయల నష్టం 15 కోట్లని మాట్లాడుతున్నారు. ఒక నోటీస్కే భయపడి కంపెనీలు ఎందుకు బయటికి పోతే అందులో జెన్యూనిటీ లేకపోతే? ఒక నోటీస్కు భయపడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటి వరకు కూడా నీ అప్రూవల్ ఎక్కడిది కొయ్యా అని అడుగుతున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నీ అప్రూవల్ ఎక్కడా? బీసీసీఐ అప్రూవల్ ఎక్కడా? సినిమా స్టార్లను తెచ్చుకొని క్రికెటర్లను తెచ్చుకొని మాట్లాడుకుని నీ అప్రూవల్ ఎక్కడా? 28 రూల్ నంబర్ 28 జనరల్ బాడీ ఎలక్షన్ ద్వారా జరగాల్సిన గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నిక ఎక్కడా? రూల్ నంబర్ 31 కావాలని ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నారు? క్రికెటర్లకు సేవ చేయడం, క్రికెటర్లను అభివృద్ధిలో తీసుకురావాలనుకుంటే రూల్స్ కు వ్యతిరేకంగా పోయి వాళ్ళు బ్యాన్ అయ్యేటట్టు, వాళ్ళకి అన్యాయం జరిగేటట్టు పిచ్చి పిచ్చిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని అడుగుతున్నాం. ఇవాళ చాలా విషయాలను మాట్లాడుకోవడానికి ముందుగా మొన్న లేకుండా ఒకసారి చీమకూడదనే 2 సార్లు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉన్న సభ్య సమాజంలో పబ్లిక్లీ అకౌంటబుల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, పబ్లిక్లీ అకౌంటబుల్, ప్రైవేట్ బాడీ కాదు బాబు, పబ్లిక్లీ అకౌంటబుల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు అన్అఫీషియల్స్ అనే స్పోక్స్ పర్సన్ 2 సార్లు సస్పెండ్ అయ్యాడు. 2018లో ఒకసారి ఏసీబీ ఛార్జ్ షీట్ లో పేరుందని సస్పెండ్ చేసి నువ్వు క్రిమినల్ శేషనారాయణ అని చెప్తున్నావు. యు ఆర్ ఎ క్రిమినల్, ఇట్ ఈస్ ఛార్జ్ షీటెడ్. నంబర్ 1. నంబర్ 2, అందుకే నువ్వు సస్పెండ్ అయ్యావు. తర్వాత 2023లో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మళ్ళీ సస్పెండ్ చేసింది. ఈవెన్ టుడే యువర్ సస్పెన్షన్ ఇస్ అన్ అప్లికేషన్. నువ్వు యు ఆర్ నాట్ ఏ మెంబర్ ఎట్ ఆల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. స్పోక్స్ పర్సన్ అనే పోర్ట్ఫోలియోనే లేదు, మీ కాన్స్టిట్యూషన్ లో లేదు, బీసీసీఐకి స్పోక్స్ పర్సన్ లేదు. నీకెవడరా పోయి స్పోక్స్ పర్సన్ ఇచ్చింది? మళ్ళీ టీసీఐ ఇల్లీగల్ అని మాట్లాడుతూ లీగాలిటీ ఇల్లీగాలిటీ నువ్వు క్రిమినల్ చెప్పాలమ్మా? ఈ లీగాలిటీ ఇల్లీగాలిటీ నీ క్రిమినల్ చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన 2 సార్లు సస్పెండ్ అయ్యి నువ్వు క్రిమినల్ కేసు నీ మీద ఉండి, కరప్షన్ ఛార్జెస్ ఉండి, నువ్వు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద డిస్క్వాలిఫై అయ్యి సంబంధం లేని నిన్న మొన్నదాకా వాళ్ళని బయట తిట్టాం కదా, మేము కూడా వీడియోలు చూస్తాం కదా. సీఎంఓ నుంచి వచ్చిన ఫోన్ కాల్ల మూలంగా మేము సహకరించి సీఎం గారు చెప్పారు కాబట్టి జీవన్ రెడ్డిని యునానిమస్ ఎన్నుకున్నామని మాట్లాడి, నీకు తెలియదు జీవన్ రెడ్డికి అనుభవం లేదు, గవర్నింగ్ కౌన్సిల్లో మాకు కావాలని అడిగి వాళ్ళని తిట్టి ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయి నేను ఏదో పొజిషన్ క్రియేట్ చేయాలి కాబట్టి అడాకో పొజిషన్ క్రియేట్ చేస్తే ఇలా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తిరిగితే పబ్లిక్ ఊరుకుంటారు అనుకుంటున్నావు. ఆయన తెలివినా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలివి లేకుండా మాట్లాడకు. లాయర్లను పట్టుకొని స్టూపిడ్ లాయర్ అని మాట్లాడతావు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి సమాధానం చెప్పుకుయ్యా. అయ్యి ఆగమరావు, నీకు చెప్తున్నా, నీవు చేసే లీగల్ అయితే నీ అప్రూవల్ చూపించాలి జనరల్ బాడీ, నీ గవర్నింగ్ కౌన్సిల్ ఎలక్షన్ నీ మినిట్స్ అనేది చూపించాలి. జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడైంది, నువ్వు చైర్మన్ ఎట్లయినావు, నీ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న కొత్త బ్యాంక్ అకౌంట్ దొంగ అకౌంట్ కు ఆథరైజేషన్ ఎవడిచ్చిండు? నీ అకౌంట్ ఫ్రీజ్ చేయమని సిఐడి కంప్లైంట్ ఇచ్చినాం. నువ్వేదో బాగా లోపాయికారి ఒప్పందాలు చేసుకుని నిన్ను పోలీసులు ఎత్తుకపోకుండా ఏమో నువ్వు పైరవి చేస్తున్నట్టు తెలిసింది బిడ్డ. అది దొంగ అకౌంట్, ఆథరైజేషన్ లేని అకౌంట్. నువ్వు 15 కోట్ల నష్టం కాదు, కలెక్ట్ చేసిన ఎన్ని ఉన్నాయో 30 కోట్ల 40 కోట్ల అన్ని కూడా ఫ్రీజ్ కావాల్సినయే. నువ్వేం చేస్తున్నావు? శుద్ధపూజ పని కాదు. అప్రూవల్ లేకుండా అప్రూవల్ ఉందని జీవన్ రెడ్డి చీటింగ్ లేదా చీట్ చేస్తున్నాడో జీవన్ రెడ్డి, ఆగమరావు, ఈ శేషనారాయణ, అంబటి రాయుడు ఇంటర్నేషనల్ ఆడినందుకు అంబటి రాయుడు పెడితే రూల్స్ అబద్దాలు కావు, చట్టం బైపాస్ చేయలేవు. అంబటి రాయుడు మాట్లాడితే తప్పు ఒప్పైపోదు. అంబటి రాయుడు గుర్తించాల్సింది ఏంటంటే నీ అపాయింట్మెంటే తప్పు అంబటి రాయుడు గారు అని చెప్తున్నాం. మర్యాదగా ఇంతకుముందు చెప్పినాం, 2 సార్లు చెప్పినాం, మొన్న స్టేట్మెంట్ ద్వారా కూడా చెప్పినాం. మీరు మాట్లాడేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని మాట్లాడాలి అని చెప్పినాం. తెలంగాణ జిల్లాలో నువ్వు కుయ్యా వచ్చి రావడానికి నీకు ఏ సంబంధమా?
తెలంగాణ డిస్టిక్ సంబంధించి సిటీ బయట కొలాబరేషన్ విషయంలో బాంబే హైకోర్టులో హియరింగ్స్ నడుస్తున్న విషయం 100 సార్లు చెప్పినాం, రాతపూర్వకంగా చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, కంప్లైంట్ ఇచ్చినాం, సిఐడి కంప్లైంట్ ఇచ్చినాం, లోకాయుక్త కంప్లైంట్ ఇచ్చినాం. ఈ మధ్య నిన్న కూడా ఒకటి వచ్చింది, మా క్రికెట్ ప్లేయర్లు అందరూ కలిసి ఓంబడ్స్మన్ బీసీసీ ఓంబడ్స్మన్ కంప్లైంట్ చేస్తే ఇంకా రాష్ట్ర ప్రధానమైన అంశం ఏంటంటే ఇది రూల్ నంబర్ 3, ఆ తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ యాన్యువల్ అప్డేట్ సరిగా లేకపోవడము, ఇవన్నీ కూడా అసోసియేట్ మెంబర్షిప్, ఇన్స్టిట్యూషన్ మెంబర్స్, రిక్రియేషన్ మెంబర్స్, ఫుల్ మెంబర్స్ మధ్యలో డిస్క్రిపెన్సీ ఏంది మీరు పాటించకపోవడం, మీరు మీ రాజ్యాంగమే తప్పు అని మేము కంప్లైంట్ చేస్తే ఈ వెరిఫికేషన్ చేసినాము, నైనా మీకు సమాధానం చెప్పమని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఓంబడ్స్మన్ 4 వారాల్లో మీరు సమాధానం చెప్పకపోతే 4 వారాల 1 రోజు తర్వాతనో వారం తర్వాతనో మీరు సస్పెండ్ అయిపోతుంది, మీరు డిస్క్వాలిఫై అయిపోతుంది బిడ్డ, మీ ఆర్గనైజేషనే ఉండదు. లోకాయుక్త కూడా 4 వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులు పోయినాయి, ఆ లోకాయుక్త నుంచి నోటీసులు వచ్చినాయి, సిఐడికి పోయింది ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చెప్పి, మీరు యాక్సెస్ చేసి స్టేటస్ రిపోర్ట్ చెప్పమని చెప్పి, ఒకవైపు సిఐడి, ఒకవైపు లోకాయుక్త, ఒకవైపు బీసీసీ ఓంబడ్స్మన్, ఒకవైపు మీడియా, ఒకవైపు తెలంగాణ క్రికెటర్లు, ఒకవైపు డీసీఏ, ఇంతమంది అడుగుతుంటే ఒక పత్రం ఇట్లా ఒక పత్రం పర్మిషన్ పత్రం మరి మేము నొల్లి పెడుతున్నాం ఇంతవరకు చూపించలే, మరి మేము మీకు అప్రూవల్ లేని ఇంతకుముందు చూపించినాము, నీది తెలంగాణ ప్రీమియర్ లీగ్ చెల్లదనేది. ఇప్పుడు బీసీసీఐకి వచ్చిన ఆర్డర్ నోటీసులు చేయిస్తున్నాం బీసీసీ ఓంబడ్స్మన్ నుంచి, లోకాయుక్త నుంచి వచ్చినాయి అవి పేపర్లో రాయించినాము, కోర్టులు ఏం చెప్తున్నామో కోర్టు ఆర్డర్ కాపీలు తీసినాము, పెండింగ్ ఆర్డర్స్ పెండింగ్ ఫర్ ఫైనల్ హియరింగ్ అనేది చెప్పినాము. ఇన్ని మేము బాజాప్తా ఓపెన్ గా లీగల్ గా చెప్తుంటే మమ్మల్ని ఇల్లీగల్ అంటావు. బుద్ధున్నా నీకు చేసినారా అని అడుగుతున్నా, బుద్ధున్నారా చదువుకున్నా నేను లీగాలిటీకి ఇల్లీగాలిటీకి తేడా చెప్పాలనా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇల్లీగల్, నీ కాన్స్టిట్యూషన్ లో నీ దొంగ కాన్స్టిట్యూషన్ లో నీ ఇష్టం ఉన్నది రాసుకుంటే లీగాలిటీ కాదు. మీ మీద ఇప్పుడు మా లాయర్లు మాట్లాడతారు, మీ సంగతి ఏందో, మీ అగౌరవ సంగతి ఏందో, మీరు మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు. చాముండేశ్వరనాథ్ మీద అమ్మాయిలు చేస్తున్న కంప్లైంట్ అది కూడా వస్తుంది. చాముండేశ్వరనాథ్ ఓన్లీ అమ్మాయిలతోనే ఎందుకు ఇంటరాక్ట్ అవుతాడు, లేడీ స్పోర్ట్స్ పర్సన్ ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండగా క్రికెట్ లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు బుడ్డి మీదకి వెళ్తాన్ని ఆయన సస్పెండ్ చేసి మొత్తానికి రిమూవ్ చేసి ఆంధ్ర క్రికెట్ నుంచి బయటికి పంపించి క్రిమినల్ కేసులై దుర్గా భవాని అనే అమ్మాయి ఈయన వేధింపులు ధరలేక ఆత్మహత్య చేసుకున్న ఛార్జ్ షీట్ నిజం కాదా? అమ్మాయిలు వెంబడి ఎందుకు కొడుతున్నావు చాముండేశ్వరనాథ్? తెలంగాణ అమ్మాయిలు నీకేం అన్యాయం చేసిందా? నీకేం సంబంధం? నువ్వు ఆంధ్ర క్రికెట్ లో సెక్రటరీ పనిచేసినావు, తెలంగాణ క్రికెట్ లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నీకే సంబంధం? అంబటి రాయడం ఆంధ్రకు ఆడడం 20 ఏళ్ళు దూరం పోయినావు, నీకేం సంబంధం? ఇక్కడ తెలంగాణ క్రికెట్ నువ్వు వచ్చి నువ్వు తెలంగాణ జిల్లాలో ఉద్ధరిస్తావని మాట్లాడుతున్నావు. చట్టం బిల్ల కూడా మాట్లాడకు, కాన్ఫ్లిక్ట్ అవుతుంది, కంటెంప్ట్ అవుతుంది, క్రిమినల్ కేసులు అయితే నీ మీద కూడా. నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే మాత్రాన చట్టము అది ఇంప్లిమెంటేషన్ కాకుండా పోదు. రూల్ 31 వాళ్ళ మీద ఎట్లయితే అవుతుందో రూల్ 31 నీకు కూడా ఇంప్లై అవుతుంది. T20కి సంబంధం లేదు నాకు నువ్వు మొన్న ట్వీట్ చేసినావు. మరి T20లో గొప్ప ఆహాయిగా వేషని మాట్లాడుకుంటా T20లో ఏదో పీక్తున్నాం పడగొడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నావు? నీకే సంబంధం? సంబంధం చట్టం తెలియకుండా ఏం తెలియకుండా గుడ్డిగా బ్లైండ్ గా ఏదో పవర్ దొరికిందని ఇష్టం అన్నట్టు పిచ్చి పిచ్చి చేస్తాము, బుల్డోజ్ చేస్తాము, ఏదో డెవలప్ చేస్తాము. 70 ఏళ్ళకెళ్ళి డెవలప్ చేయలేను, 12 ఏళ్ళకెళ్ళి నువ్వు పిలిస్తే రాలేదు, సుప్రీంకోర్టు చెప్తే రాలేదు, హైకోర్టు చెప్తే రాలేదు, జిల్లాలకి బీసీసీఐ చెప్పిన తర్వాత బుద్ధి లేకుండా రాలేదు, కోర్టులో వచ్చి అయ్యే బాబు మంచిగా కాలుముక్తో వీడొచ్చాము పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. యూనిలేటరల్ గా జిల్లాలో మీరు ఓడానికి లేదు, T20 ఇల్లీగల్, అది ప్రూవ్ చేస్తాము. కోర్టు ఇది ఈ రోజు కాదు రేపు బీసీసీఐ చెప్తుంది. 2018 ఎట్లయితే లెటర్ పంపించిందో ఆ క్లారిఫికేషన్ కోర్టుకు చెప్తుంది. అన్అప్రూవ్డ్ లీగ్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఎండార్ చేసినందుకు అందరికీ జరగాల్సిన శాస్త్రం జరుగుతుంది. కాబట్టి శేషనారాయణ గారు, ఆగమరావు గారు మీకు అందరికీ హెచ్చరిక, పిచ్చి పిచ్చిగా మాట్లాడు బంద్ చేయండి. మీ లీగ్ నష్టానికి మాకు సంబంధం లేదు, వద్దు 3 రోజులు మొత్తుకున్నాం, బంద్ చేయండి. నష్టాలకు పోయేది ఎందుకు చేస్తున్నారండి? ప్లానింగ్ ఉండొద్దా? పబ్లిక్ ఎందుకు అవగాహన చేస్తున్నారు, పిచ్చర్లను చేస్తున్నారు? శేషనారాయణ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పెద్ద మనిషినే గౌరవించి శేషనారాయణ గారిని మాట్లాడేది ఇప్పుడు ఆ గౌరవం పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాం. అంబటి రాయుడుకు, చాముండేశ్వరనాథ్కి మీకు తెలంగాణ క్రికెట్ సంబంధం లేదు. తెలంగాణ జిల్లాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, మా అమ్మాయిలతో మాట్లాడడం, మా క్రికెటర్లతో మాట్లాడి చేయకండి అని హెచ్చరిస్తున్నాం. దానికి సంబంధించిన అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు పవర్ లో ఉన్నారా లేదా అని వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది 24 ఏప్రిల్. ఆ ఆర్డర్ ఏంటంటే
కంప్లీట్గా సూపర్ పవర్స్ ఇచ్చి నిర్ణయం తీసుకుంటారు. మరి ఒక జడ్జికి ఫుల్ పవర్స్ ఇచ్చి, అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చి, మీరు అపెక్స్ కౌన్సిల్లో దొంగలు, అపెక్స్ కౌన్సిల్ సరిగ్గా ఆపరేట్ చేస్తలేరు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి ఉన్న అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, మరి ఆయన కంట్రోల్ తీసుకొని నడపాలి. ఇది ఆయన చెప్పినట్టు నడవాలి. ఇల్లీగాలిటీ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చిందంటే ఆయన చెప్పిండా మీరు చేసిండ్రా? జీవన్ రెడ్డి ఎందుకు ఆపరేట్ చేస్తున్నాడు? జీవన్ రెడ్డి ఏది రిప్రజెంట్ చేసే క్లబ్ తప్పు. ఇప్పుడు నేను మొన్నటి ప్రెస్టేజ్ సంబంధించిన 4 పేర్లు చెప్తా. ఈ 5 పేర్లు చెప్తా. ఆగంరావు, శేషనారాయణ, అంబటి రాయుడు, చాముండేశ్వరనాథ్, జీవన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి. వీళ్ళు నడుపుతున్నారు ఆర్గనైజేషన్. ఈ గవర్నింగ్ కౌన్సిల్ అనఫిషియల్ అయినప్పుడు ఇది చేసే యాక్టివిటీ అంతా అనఫిషియల్. అపెక్స్ కౌన్సిల్లో వాళ్ళ పవర్స్ సూపర్ పవర్ అంటే సూపర్ సీడ్ చేసుకుంటా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకా గవర్నింగ్ కౌన్సిల్, ఈ అపెక్స్ కౌన్సిల్ ఎట్లా పనిచేస్తుంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? తర్వాత అంబటి రాయుడు ఇవాళ సెలక్షన్ కమిటీస్ అంటే కరప్షన్ కు అంబటి రాయుడుకి సంబంధం ఏంది? ఇప్పటిదాకా మేము మాట్లాడలే. ఇప్పుడు క్లియర్ గా మీ ముందు వస్తున్న మీడియా ద్వారా పబ్లిక్ తెలవాలి. అంబటి రాయుడు మొన్న అన్నట్టు నేను ఏమి ఆందోళనగా చేస్తున్నా, నేను డబ్బులు తీసుకుంటలేదు అన్నాడట. 2-3 విషయాలు చెప్తా ఈయన కరప్షన్ కి ఎట్లా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంబటి రాయుడు అపాయింట్మెంట్ ఇల్లీగల్. జనరల్ బాడీ అప్రూవల్ తోటి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి కొన్ని అప్లికేషన్లు తీసుకొని దానిలో ఉన్న బెస్ట్ పర్సన్ ని ఆయన ఉన్న రోల్ కి అపాయింట్ చేయాలి. ఆ ప్రాసెస్ జరగలేదు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ తప్పు. ఆయన చేసే అపాయింట్మెంట్లు మళ్ళీ తప్పు. ఎలిజిబిలిటీ లేని సెలక్షన్ కమిటీలు పెడుతున్నాడు. వాళ్ళు ఇవాళ TG20లో చాలా కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. డిస్ట్రిక్ట్స్ పేరు మీద ఏదైతే టీంలు ఉన్నాయో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి, లేకుంటే రూల్ 31 కోర్టు ద్వారా కానీ BCCI ద్వారా కానీ ఈ రూల్ 28 and 30 కంప్లై కాలేదని మీరే మీరు ఇచ్చే డాక్యుమెంటేషన్ తోటి ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవగానే రూల్ 31 రాగానే ఈ HCA డీరికగ్నిషన్, ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఎండోర్స్మెంట్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ అంబటి రాయుడు అందరూ లైఫ్ టైం బ్యాను, సస్పెన్షన్, పెనాల్టీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు జిమ్ఖానా గ్రౌండ్ లో జస్టిస్ నాగేశ్వరరావు గారి రిపోర్ట్ లో అప్పుడు October 29, 2023 ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జిమ్ఖానా గ్రౌండ్ లో ఒక రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఇట్ హెస్ బీన్ లేడ్ అవుట్ 29 years since its poor condition అంటే జిమ్ఖానా గ్రౌండ్ పాయింట్ అవుట్ బై BCCI 29 ఏళ్ల నుంచి జిమ్ఖానా గ్రౌండ్ పూర్ కండిషన్ లో ఉంది అని చెప్పింది. కాబట్టి అవుట్ ఫీల్డ్ అంతా ఫుల్ ఆఫ్ వీడ్స్, వాటర్ సబ్ నాట్ క్లీన్, ఇవన్నీ ఉన్నాయి. చాలా అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకటి హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఇట్లాంటివన్నీ సరిగా ఫంక్షన్ కావట్లేదని వీటన్నిటి రిపేర్ చేసినాము, కొన్ని కోట్ల రూపాయలు పెట్టినామని రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ జిమ్ఖానా గ్రౌండ్ మీడియా మిత్రులు పోయి చూడాలి. మళ్ళీ రిపేర్లు, మళ్ళీ ఏదో షెడ్లు వేస్తున్నారట, అక్కడ ఏదో బాత్రూమ్లు కడుతున్నారట. మరి 3 ఏళ్లలోనే అంతకుముందు చేసిన డెవలప్మెంట్ ఎక్కడ పోయింది? మీరు తూతు మంత్రంగా డబ్బులు కొట్టేయడానికి అంబటి రాయుడు నేతృత్వంలో జరుగుతుందా? ఇది జస్టిస్ నవీన్ రావు గారి నేతృత్వంలో జరుగుతున్నదా? జీవన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నదా? లేకుంటే గవర్నింగ్ కౌన్సిల్ నేతృత్వంలో జరుగుతున్నదా? దీనికి బాధ్యుడు ఎవడు? ఈ దొంగ లెక్కలకు. మీరు ఇల్లీగల్ గా అపాయింట్ చేసిన కమిటీలకు సంబంధించిన ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరూ నేను అలిగేషన్ చేస్తున్నా కరప్షన్ చేస్తున్నారు కాబట్టి డబ్బులు తీసుకుని అపాయింట్మెంట్లు చేస్తున్నారనే ఒక అపవాదం ఉన్నది. అది నిజం కాదు అంటే ప్రాసెస్ ప్రకారం చేయండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ TG20లో సెలెక్ట్ అయిన ప్లేయర్లు ప్రతి జిల్లా పేరు తీయండి, వాటి మొత్తం పొట్టు పూర్వోత్తరాలు, వాటి చదువుకునే కాలేజు, లీగ్ ఎందులో ఆడిండు, మీరు వరంగల్ టీంలోనో, మెదక్ టీంలోనో, లేకుంటే మీరు పాలమూరు టీంలోనో ఆడిచ్చే ఏదైతే జిల్లాల పేరు మీద 2-3 తీసుకున్నామని చెప్పిన ప్లేయర్లు యాక్చువల్ గా ఆడే లీగ్ హైదరాబాద్ లీగు. వాడు హైదరాబాద్ క్రికెటర్ అవుతాడు. తెలంగాణ జిల్లాల్లో ఓపెన్ సెలక్షన్ అని పెట్టి మీరు చేసినామని చేసే హంబక్కు ఆ రిజిస్ట్రేషన్ డేటా వెబ్సైట్ లోంచి ఎందుకు తీసేసారు? 5,000 మందితో సెలక్షన్ చేసినామని చెప్తారు. 22,000 మంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? మీరు ట్రాన్స్పరెన్సీ కనుక మెయింటైన్ చేసినట్టయితే ప్రాసెస్ ప్రకారం కూడా భయం ఎందుకు? జనరల్ బాడీ మీటింగ్ పెట్టి గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకోండి, ఎలక్షన్ పెట్టుకోండి. జనరల్ బాడీ మీటింగ్ లో అప్రూవల్ తీసుకుని అంబటి రాయుడు క్వాలిఫికేషన్ ఉంటాం, నోటిఫికేషన్ పిలువన్నప్పుడు వెంకటపతి రాజు, అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా, శివలాల్ యాదవ్, హర్షదేవ్, పాత క్రికెటర్లు, రంజీ ట్రోఫీ 40, 50, 50 పైన రంజీ ట్రోఫీ ఆడిన ప్లేయర్లు చాలా మంది పోటీలోకి వస్తారు. అప్పుడు ఎలిజిబిలిటీని బట్టి, ప్రాంతీయతను బట్టి, హైదరాబాద్ క్రికెట్ కు సర్వీస్ ఇచ్చిన వాళ్ళని బట్టి ఆ ఎలిజిబిలిటీ బట్టి చేయండి. సెలక్షన్ కమిటీకి 20 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడాలన్నది. 20 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడాడు ఎవడున్నాడల్లా సెలక్షన్ కమిటీలో? క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కమిటీలో మీ ఫ్రెండ్స్ పెట్టుకుంటున్న అంబటి రాయుడు, నీకు అసలు ఏ సంబంధం తెలంగాణ జిల్లాలో డెవలప్ చేస్తా అంటూ
ఒక మ్యాండేట్ ఉన్నది 5 సంవత్సరాల నుంచి కంటెంప్ట్ లో ఉంది హెచ్సిఏ. తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ బయట టీసీఏతో కలిసి పనిచేయాలనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని మేము కంటెంప్ట్ చేసాము, నోటీసులు ఉన్నాయి, కేసులు పెట్టాం. అది తెలుసుకోకుండా లీగల్ అడ్వైస్ సరిగా లేకుండా బుల్డోజ్ చేస్తాము. ఈ మాయా మంత్రి ఏదైతే మొత్తం మాయా ప్రపంచం హెచ్సిఏ వాళ్ళు చేస్తున్నారో ఈ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసినారన్న మాటల్లో కూడా మోసపోవద్దు. ఆగంరావు ఆగమాగం చేస్తున్నాడు మొత్తం తెలంగాణ క్రికెట్ ను. ఈ ఆగంరావు మాటల్లో కూడా మీరు ఆగం కావద్దు. ఈ సంజయ్ రెడ్డి మొన్నటిదాకా కేసులు వేసి కొట్లాడుతూ మళ్ళీ వాళ్ళతోనే ఎవరైతే దొంగలని కేసులు వేసిండో వాళ్ళతోనే అక్కడ గవర్నింగ్ కౌన్సిల్ లో కూర్చున్నాడు, కొల్లుడైండు. జీవన్ రెడ్డి ఎలక్షన్ అయితే తప్పు, నీ క్లబ్ అయితే తప్పు. మీరు అసలు చెల్లుబాటు కాదు, ఒక్కరు కూడా సరిగ్గా లేదు. చాముండేశ్వరరావు ఆల్రెడీ రిమోట్ ఫ్రమ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్లేయర్స్ ప్యానల్ నుంచి ఏదో మేనేజ్ చేసుకుని అక్కడ బీసీసీఐలో కూర్చున్నని ఇక్కడ తెలంగాణకు వచ్చి పెత్తనం దొరుకుతా అంటే మెడబట్టి బయటికి నొప్పుతాం. గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర పెత్తనం తెలంగాణకు అవసరం లేదు. నంబర్ 1, తెలంగాణ జిల్లాల పేరు మీద మీరు చేస్తున్న మోసం తెలంగాణ మొత్తం అందరు పిల్లలందరూ గమనిస్తున్నారు, పేరెంట్స్ గమనిస్తున్నారు, గవర్నమెంట్ కూడా గమనిస్తున్నది. మినిస్టర్లు ఎమ్మెల్యేలు కొన్ని టీంలలో ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా మీరే ఆలోచించుకోవాలి. రేపు పొద్దున రూల్ నంబర్ 31 ఇంప్లాయ్ అయినప్పుడు ఇవాళ ఓంబడ్స్మెన్ దగ్గర నుంచి వచ్చిన నోటీసుల ప్రకారం బీసీసీఐ ఓంబడ్స్మెన్ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఏమైతుంది అని అంటే అది ఇక్కడ ఉంది. ఈ నోటీస్ ప్రకారం ఈ నోటీస్ ప్రకారం ఏంటంటే ఇందులో మెన్షన్ చేసిన అంశాలు తెలంగాణ క్రికెట్ ప్లేయర్లు టీసీఏ క్రికెట్ ప్లేయర్లు మెన్షన్ చేసిన అంశాల ప్రకారము ఆ పిటిషన్ లో పేర్కొన్న దాని ప్రకారము రూల్ నంబర్ 3 నుంచి రూల్ నంబర్ 28, 38, 30, 23, 26 ఏది కూడా పాటిస్తలేరని రాశారు. రూల్ నంబర్ 3 అయితే కంప్లీట్ గా వాళ్ళు తీసుకోవడం మానేశారు. ఓన్లీ ఫుల్ మెంబర్షిప్ అని రాసుకున్నారు. క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ కొత్త మెంబర్లు ఇది రాసుకోకుండా దొంగతనంగా జిహెచ్ఎంసీ క్లబ్లను ప్రైవేట్ చేసుకోవడం, ఇన్స్టిట్యూషన్ ప్రైవేట్ చేసుకోవడము ఇది తప్పు. రిక్రియేషన్ క్లబ్లను ఫుల్ మెంబర్ చేయడం తప్పు. ఇవన్నీ ఉన్నాయి, వస్తాయి, బయటకు వస్తాయి. మీరు సమాధానం చెప్పాలి. ఇన్ని అక్రమాలు అన్యాయాలు మీ వైపు పెట్టుకొని మా లాయర్లు అనడం, మా ప్లేయర్లు అనడం, మా అమ్మాయిలను వేధించడము, వాడెవడో బడాచోర్ లుచ్చాగాడెవడో చెప్తున్న బడాచోర్ లుచ్చాగాడో మహబూబ్ నగర్ లో వనపర్తిలో మా అమ్మాయిల్ని వేధిస్తున్నాడట. వాడిని తరిమి కొడతాం, పండబెట్టి వాడిని మొత్తం పోలీసులు వేసి తొక్కుతాం ఏమనుకుంటున్నాడో. అరే లుచ్చా అని చెప్తున్నా, మా అమ్మాయిల జోలికి వస్తే పాత్ర పెడతాం కొడుక, జాగ్రత్త. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమాలు మళ్ళీ రగుల్చొద్దు. ప్రజా ఉద్యమాల కింద మీరు రావద్దు అంటే మీరు నోరు మూసుకోండి, మీ హైదరాబాద్ లో మడుచుకొని పండుకోండి. మా పిల్లల జోలికి వస్తే కబడ్దారని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర వలసవాదులు వచ్చి తెలంగాణలో పెత్తనం చేయాల్సిన అవసరం లేదు. హెచ్సీఏలో ఉన్న పెద్ద మనుషులకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. 200 మంది ఉన్నారు, ఓ 10-15 మంది ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఉన్నారు, ఓ 100 మంది పైన రంజీ ట్రోఫీ క్రికెటర్లు 20 పైన ఆడోళ్ళు. మీరందరికీ సేవ లేదా, శాతనైతే లేదా, మీకు సత్తా లేదా, మీ అసోసియేషన్ మీరు ఏలుకోలేరని అడుగుతున్నా. ఎవడో ఆంధ్ర నుంచి వచ్చి మీ నెత్తి మీద సవారీ చేస్తుంటే సిగ్గు లేదా, చెవు నెత్తులు లేదా అని అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు మీరంతా? 4 కంటెంట్ పిటిషన్లు, 4 రిట్ అపీల్స్ ఫైల్ అయినాయి హైకోర్టులో మీకు వ్యతిరేకంగా. ఏం చక్కగా ఉంది మీకు? ఎన్ని క్రిమినల్ ఏసీబీ కేసులు పెండింగ్ ఉన్నాయి, సిఐడి కేసు పెండింగ్ ఉంది, పోలీస్ కేసులు పెండింగ్ ఉన్నాయి, ఈడీ కేసులు పెండింగ్ ఉన్నాయి. నువ్వు శుద్ధపూస, నువ్వు లీగల్ అని చెప్పుకుంటావు. నీ కాన్స్టిట్యూషన్ చక్కగా లేదని ఓంబడ్స్మెన్ అడిగాడు ఎవరైనా ఏమని చెప్పి. తెలంగాణ లోకాయుక్త నోటీసులు పంపించండి మీకు. సిఐడి మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్లు చేసేది ఉన్నది, చేసిన ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేది ఉన్నది. ఇన్ని మీ చుట్టూ వలయాలు పెట్టుకొని మీరు మమ్మల్ని లీగల్ మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఒక హెచ్చరిక చేస్తున్నాం తెలంగాణ క్రీడల ద్వారా. అంబటి రాయుడు, చాముండేశ్వరనాథ్, శేషనారాయణ, జీవన్ రెడ్డి, సంజీవ రెడ్డి, ఆగంరావు, ఈ ప్రజలను ఆగం చేయడం బంద్ చేయండి. మీరు జిల్లాలకు ఇప్పుడు మళ్ళీ పోండి, ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దమ్ముంటే పోలీసుల ప్రొటెక్షన్ లేకుండా తెలంగాణ గ్రౌండ్లలో పోండి. తెలుస్తుంది మీకు, ఇప్పుడు చెప్తారు మీ సంగతి అంతా. ఇప్పటిదాకా 15 కోట్ల నష్టం అనేది మాట్లాడినావట. నీ 15 కోట్లు నువ్వు అకౌంట్ దొంగ అకౌంట్ నీది అని చెప్తున్నావు. మళ్ళా నువ్వు ఫ్రాడ్, అకౌంట్ ఫ్రీజ్ చేయాలని కంప్లైంట్ ఇచ్చినాం. అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, ఖర్చు పెట్టిన పైసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది, కార్పొరేట్ కంపెనీలకు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీ మూలంగా, నీ అవివేక మూలంగా, నువ్వు చేసిన తప్పుడు ఎక్స్పీరియన్స్ మూలంగా అటు సిరాజు, తర్వాత తిలక్ వర్మ, తర్వాత ఆ 2 సినిమా స్టార్లు, ఈ అంబటి రాయుడు, వీళ్ళందరూ కూడా ట్రాప్ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. కంపల్సరీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుందని చెప్తున్నాం. ఇంకొకసారి తెలంగాణ క్రికెట్ జోలికి రావద్దు. వచ్చే ముందు లాయర్లు అడగండి. మీరు గనక హైకోర్టులో బదిలాడకపోతే, బాంబే హైకోర్టులో మీరు అడగకపోతే ఇక్కడ జాయింట్ మీటింగ్లు ఉండవు. కోర్టు ఏదో డిసైడ్ చేసేది, ఫేవర్ కూడా ఇంకో రకంగానో, బీసీసీఐ కూడా డిసైడ్ చేసేది, నడిచేది. అడ్డం వచ్చుకుంటా 18లో అడ్డం వచ్చిండ్రు, 21లో అడ్డం వచ్చిండ్రు, 25లో అడ్డం వచ్చిండ్రు, 26లో అడ్డం వచ్చిండ్రు.
కోర్టులో అడ్డం వస్తారు, ఇక్కడ వచ్చి మాది దున్నుకుంటాం మీరు ఇల్లీగల్ అని మాట్లాడతారు. నీ లీగాలిటీ చూపు. మాట్లాడేటోడు ఫస్ట్ నీకు తెలివి ఉంటే నీ లీగాలిటీ చెప్పాలి. సస్పెండెడ్ మెంబర్, నువ్వు మెంబరే కాదు, నువ్వు అఫీషియల్ స్పోర్ట్స్ పరంగా లేదు, అసలు పోర్ట్ఫోలియో లేదు. మీరందరూ మాట్లాడేది. తెలంగాణ పేరు క్లెయిమ్ చేయడం బంద్ చేయాలి. తెలంగాణ జిల్లాల పేర్లు అయితే చెల్లదవి. కోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసినాం, మళ్ళా వేస్తాం. మీకు నోటీసులు వచ్చినాయి, వరంగల్ కోర్టు నోటీసులు ఉన్నాయి. రామ్ కళ్యాణ్ చల్లా, నేను హైకోర్టు అడ్వకేట్ని. మరోసారి చెప్తున్నా, రామ్ కళ్యాణ్ చల్లా హైకోర్టు అడ్వకేట్. ఓకే, నేను ఎన్రోల్డ్ అడ్వకేట్ ఇన్ హైకోర్టు. ఎందుకంటే ఇది క్లారిఫై చేయాల్సిన అవసరం వచ్చింది కనుక ఫస్ట్ టైం ఇన్నిసార్లు ప్రెస్ మీట్లో కూర్చొని ఎప్పుడు కూడా డీటెయిల్ గా నా పేరు చెప్పలేదు. సో ఈసారి ఈ చెప్పాల్సిన అవసరం వచ్చింది, దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నేను ఫస్ట్. అయితే అసలు ఈ వివాదం అంతా మొదలైంది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద. ఒకటే ఒక పాయింట్ మనం అడగడం జరిగింది ఫస్ట్ నుంచి. మనము రూరల్ క్రికెట్, రూరల్ పిల్లలకి సంబంధించి మనం చేసే ఈ ఫైట్ లో ఈ TG20 లీగ్ చేయడానికి మీకు BCCI నుంచి అప్రూవల్ ఏముంది అని పరిపరి విధాలు డిఫరెంట్ ప్రెస్ మీట్స్ లో కానీ, ధర్నాల్లో కానీ, డైరెక్ట్ లీగల్ నోటీసులు పంపించి కానీ అడగడం జరిగింది. దానికి సమాధానం ఈ రోజు దాకా రాలేదని పత్రికాముఖంగా కుండబద్దలు కొట్టి చెప్తున్నాడు. ఈ రోజు దాకా ఒక లెటర్ ఎక్కడ కూడా, ఒక ట్విట్టర్లో కానీ, ఒక న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడ కూడా ఒక లెటర్ చూపించి మాట్లాడలేదు ఈ రోజు దాకా. అసలు అదొకటి. రెండోది, మీరు 160 మంది ప్లేయర్ని సెలెక్ట్ చేసినప్పుడు దీంట్లో రూరల్ క్రికెటర్స్ ఎంతమంది, లోకల్ క్రికెటర్స్ ఎంతమంది? ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి? మీరు TG20 లీగ్ అని ఒకటి చేసినప్పుడు తెలంగాణకు సంబంధించిన లీగ్లో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్లేయర్స్ ఉండాలి కనుక ఎంతమంది ఉన్నారు అని అడిగినాం. దీంట్లో భాగంగా లాస్ట్ ప్రెస్ మీట్ లో మన వివేక్ వెంకటస్వామి గారికి సూటిగా ఒక క్వశ్చన్ అడిగినాం. మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది రూరల్ క్రికెటర్స్ సెలెక్ట్ అయ్యారో చెప్పండి, అట్లీస్ట్ మేము అట్లయినా సాటిస్ఫై అవుతాం అని అడిగినాం. ఈ రోజు దాకా ఆ క్లారిఫికేషన్ కూడా రాలేదు. సో ఇప్పుడు ఏదైతే మొన్న మండే రోజు ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ శేషనారాయణ గారు, ఈయన 2 సార్లు సస్పెండ్ అయిన వ్యక్తి, అసలు స్పోక్స్ పర్సన్ అన్న పొజిషన్ లేకుండా ఒక స్పోక్స్ పర్సన్ అని ఒక బ్యాడ్జ్ చేసుకుని కూర్చున్న వ్యక్తి ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న వీడియో వినిపిస్తా, జస్ట్ 20 సెకండ్స్ వీడియో. ఇది ఒక్కసారి చూడండి. claiming to be a lawyer and all, and some franchisees and all, they would not like to get entangled into any legal litigations and all. So, and some sponsors also have backed out. But then, end of the day, TG20 మళ్ళొక్కసారి because of stupid legal notices issued through some unknown lawyer claiming to be a lawyer and all, and some franchisees and all, they would not like to get entangled into any legal litigations and all. So, and some sponsors also have backed out. But then, end of the day, TG20. సో ఇప్పుడు ఈయన చేసిన స్టేట్మెంట్ జస్ట్ 20 సెకండ్స్ దే నేను ప్లే చేసింది. ఓకే, దీంట్లో ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటి? 10 to 15 crores నష్టం వచ్చిందని ఒకటి. రెండోది, స్టూపిడ్ లీగల్ నోటీసెస్. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ నుండి, ఒక ఏజ్ ఉండి, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ నుండి, ఒక సో కాల్డ్ ఓన్ బ్యాటింగ్ చేసుకున్న వ్యక్తి స్పోక్స్ పర్సన్ అన్న పొజిషన్ లేకుండా నేనే స్పోక్స్ పర్సన్ అని చెప్పుకుని ఒక స్పోక్స్ పర్సన్ ఉండాల్సిన మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే వ్యక్తి నెక్స్ట్ స్టూపిడ్ లీగల్ నోటీసెస్ అనడమే కాకుండా అన్నోన్ లాయర్ క్లెయిమ్స్ టు బి ఎ లాయర్. ఓకే, అంటే అన్నోన్ లాయర్ క్లెయిమ్స్ టు బి ఎ లాయర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇంగ్లీష్ మెంట్. ఇంగ్లీష్ రాకపోతే కరెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ వస్తే నేను క్లారిఫై చేస్తాను. లాయర్, అడ్వకేట్ 2 పదాలు, 2 ఒక్క పదం కాదు. మీరు లాయర్ అని మాట్లాడినప్పుడు మీ పరిజ్ఞానం, మీకున్న నాలెడ్జ్ ఏంటి, మీకు అసలు లీగల్ సిస్టమ్, ఒక లీగల్ నోటీస్ ఉన్న డిఫరెన్స్ ఏందో కూడా తెలియని వ్యక్తిగా క్లియర్ గా కనపడుతుంది. మీ తప్పులు కప్పిపుచ్చుకుందికి ఏదో స్టేట్మెంట్ చేసినాం మేము తప్పించుకున్నాం అనుకుని ఇంకా ఇరుక్కుంటున్నారు మీరు. ఒక లాయర్ అన్నోడు ఎవడంటే LLB చేసిన ఏ వ్యక్తి అయినా, ఒక డ్రాఫ్టింగ్ చేసుకునో లేకపోతే ఒక కేసు చదువుకునేటోడు ఎవడైనా సరే LLB చేస్తే వాడు లాయర్ అనిపించుకుంటాడు. కానీ ఒక అడ్వకేట్ కావాలి అంటే ఒక బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయ్యి, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ అయ్యి ఉండాలి ఆ వ్యక్తి.
ఆ వ్యక్తి కేసులు ఫైల్ చేయడానికి ఎలిజిబుల్ ఉండాలి. అంటే అసలు నోటీస్ పంపించింది ఎవడో తెలియదు మీకు, నోటీసు స్టూపిడ్ లీగల్ నోటీస్ అంటే లీగల్ నోటీసులు ఉన్నదేందో తెలియదు మీకు. తెలియకుండా నువ్వు పబ్లిక్ వచ్చి ఒక స్టేట్మెంట్ చేసి అది 100 సార్లు మీడియాలో ప్లే చేసినంత మాత్రం నిజంగా ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే నీకు లాయర్కి అడ్వకేట్కి డిఫరెన్స్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పంపించినోడిని నేనే, రామ్ కళ్యాణ్ చల్లా, హైకోర్టు అడ్వకేట్. నువ్వు చేయాల్సింది, ఈ స్టేట్మెంట్ చేయాల్సిన ముందు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ ఉన్నోడివి నువ్వు ఒక స్టేట్మెంట్ చేసే ముందు నువ్వేం చేయాలి తెలుసా? అసలు గూగుల్లో పోయి ఒక చిన్నది చాట్ జీపీటీ దాకా కూడా అవసరం లేదు. మీ పరిజ్ఞానం చూసినాం కదా మేము, అడ్వకేట్ లాయర్కి డిఫరెన్స్ తెలియని పరిజ్ఞానంలో ఉన్నారు కనుక గూగుల్లో పోయి అసలు నేను మాట్లాడేది ఏంది, వ్యక్తి ఎవడు అని ఒక పేరు టైప్ చేస్తే మీకు వచ్చేది. రెండోది, లీగల్ నోటీసెస్ క్లియర్ గా అదే డెసిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా చూడకుండా ఫస్ట్ ఒకటి లీగల్ సిస్టమ్ ని మీరు అపహేళన చేయడమే కాకుండా ఒక అడ్వకేట్ గా నా ప్రొఫెషన్ లో నేను చేసే దాన్ని మీరు కించపరిచినట్టు మాట్లాడినందుకు యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. లెట్ మీ గెట్ టు దట్ పాయింట్ యాజ్ వెల్. సో ఈ రెండు అయిపోయిన తర్వాత మూడో పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈయన 10 నుంచి 15 లక్షల నష్టం వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చింది నష్టం? స్పాన్సర్స్ 10 నుంచి 15 కోట్ల నష్టం వచ్చింది, స్పాన్సర్స్ బ్యాక్ ఆఫ్ అయ్యారు లీగల్ నోటీసెస్ వల్ల అని. ఓకే, ఫస్ట్ లెట్ మీ క్లారిఫై ఫస్ట్ థింగ్. లీగల్ నోటీసెస్ లో ఎవరైతే ఫిలిం స్టార్స్ ఉన్నారో వీళ్ళకి మనం ఇచ్చింది నువ్వు TG20 ఫేకో, TG20కి నువ్వు ఇన్వాల్వ్ కాకు అని కాదు మనం ఇచ్చింది. మనం నోటీసులు ఇచ్చింది ఏంటంటే మీరు దీంట్లో ప్రమోట్ చేయడానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం కొన్ని నిబంధనలకి లోబడి మీరు కొన్ని ప్రమోషన్ చేయాలి. ఆ ప్రమోషన్ చేయడానికి మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏంది, మీకు TG20కి సంబంధించి BCCI నుంచి అప్రూవల్ ఉందా లేదా, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని లీగల్ నోటీస్ ఇచ్చినాం. లీగల్ నోటీస్ అంటే ఓ లెటర్ ఇచ్చినట్టు, ఒక అడ్వకేట్ ఇచ్చేది, ఒక లీగల్ సిస్టమ్ ఇచ్చే లెటర్ ని కూడా లీగల్ నోటీస్ అంటారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. శేషనారాయణ గారు మీకే చెప్పేది, ఎందుకంటే మీకు అడ్వకేట్ కి లాయర్ కి డిఫరెన్స్ తెలియదు కనుక మీకు ఇంత ఎట్లా అంటే ఏదో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి చెప్పినట్టుంది పరిస్థితి. ఓకే, ఈ లీగల్ నోటీస్ లో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిమాండ్ చేసి నువ్వు పార్టిసిపేట్ కాకర్లేదు, మీ దగ్గర ఏమున్నాయో మాకు చూపించండి, మా నోటీస్కి రెస్పాండ్ కండి అని చెప్పి ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లేయర్లకు ఏమని ఇచ్చినాం, మీకు కూడా ఎలాంటి అప్రూవల్ ఉందో చెక్ చేయకుండా మీరు చేయడం వల్ల BCCI కాన్స్టిట్యూషన్ ని వయలేట్ చేసినట్టు అయితే మీరు ఇంటర్నేషనల్ ప్లేయర్లు కనుక రేపు పొద్దున మీ కెరియర్ ఇబ్బంది పడుతుందేమో, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అని ఇచ్చినాం. ఇక్కడ క్లారిటీతో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం, అడ్వకేట్ని పెట్టుకుని చదివించుకోండి. ఎట్లాగా మీరు కోట్లు లీగల్ ప్రాక్టీషనర్లకి ఇచ్చి మీరు కోట్లు ఖర్చు పెట్టారు కదా, మేము కోట్ల కోసం వచ్చిన వాళ్ళం కాదు. మేము రూరల్ క్రికెట్ బాగుపడాలి, రూరల్ క్రికెట్ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళ కోసం నుంచుందామని. ఇప్పుడు నీకు నేను అడ్వకేటో నేను లాయరో తెలియకుండా నువ్వు మాట్లాడినావు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా, 20 సంవత్సరాల నుంచి నేను ఒక NRI, 11 సంవత్సరాల నుంచి తెలంగాణ జిల్లాలో, ఎస్పెషల్లీ ఇండియా మొత్తంలో పనిచేస్తా. తెలంగాణ జిల్లాలో పిల్లలకి చదువు చెప్పడం కోసం నా సొంత డబ్బు పెట్టుకుని చేస్తా. నీకు క్లారిటీ కావాలంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయి, నేను నీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడి చేయడం వల్ల దీంట్లో అనవసరంగా ఇప్పుడు ఉన్నదానికి కాకుండా మీరు పర్సనల్గా కూడా కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు అన్నది మీకు క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతే నోటీసెస్, మళ్ళీ ఒక్కసారి ఈ నోటీసెస్ లో ఇంకొక లాజిక్ ఉంది. 17వ తారీఖు రోజు మనం ప్రెస్ మీట్ పెట్టి 4 గంటలకు 5 గంటలకు లీగల్ నోటీస్ ఇచ్చినామని చూపించినాం. మ్యాచ్ స్టార్ట్ అయింది 20వ తారీఖుకి స్టార్ట్ అయింది. ఓకే, ఈయన ఇప్పుడు ఈ 22nd స్టేట్మెంట్లు ఏం చెప్పారు, ఆయన మీరు లీగల్ నోటీస్, స్టూపిడ్ లీగల్ నోటీసెస్ ఇవ్వడం వల్ల స్పాన్సర్స్ బ్యాక్ ఆఫ్ అయ్యారు. అంటే 17వ తారీఖు సాయంత్రం దాకా మీకు స్పాన్సర్స్ కన్ఫర్మ్ కాలేదు, కానప్పుడు మీరు మ్యాచ్ ముందుకు ఎట్లా తీసుకెళ్లిరు? ఓకే, కాలేనప్పుడు 10 నుంచి 15 కోట్ల నష్టం వచ్చిందన్న స్టేట్మెంట్ అంటే మీరు మాట్లాడిన 20 సెకండ్లో ఒక్కటి కూడా వ్యాలిడ్ పాయింట్, జెన్యూన్ పాయింట్, ఒక స్పోక్స్ పర్సన్ అనే ఒక బ్యాడ్జ్, మీకు మీరు పెట్టుకున్న బ్యాడ్జ్ కూడా ఫేక్. అసలు మీకు మినిమం పరిజ్ఞానం లేకుండా నోటికి వచ్చింది మాట్లాడి ఏదో నేను తప్పించుకున్నా, లేకపోతే నేను బురద జల్లినా, నిజంగా నోటీస్ ఇచ్చినోడా వస్తాడానికే ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చినా, రేపు పొద్దున మీరు రెడీగా ఉండండి. మీకు రిజిస్టర్ పోస్ట్ లో డిఫమేషన్ నోటీస్ పంపిస్తున్నా నేను. వీఆర్ గోయింగ్ టు ఫైల్ చార్జెస్ అగైన్స్ట్ యూ, ప్లీజ్ బీ అవేర్. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్, ఎందుకంటే మీకు తెలుగు వచ్చినట్లేదు, నేను ఇంగ్లీష్ లో చెప్పారు కనుక ఇంగ్లీష్ లోనే క్లారిఫై చేస్తా. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎ లాయర్ అండ్ అన్ అడ్వకేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, the legal issues, the legal notices has been issued
by a practicing advocate in High Court who is Ram Kalyan Challa. Okay, and these notices are issued in order to request the players as well as the whoever film stars are involved in this, seeking clarity on what is the T20 sanctity and what is the approval they have seen before associating with TG20 అని అడగడం జరిగింది. So if there is any other clarification you would like to know from us, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. నాది మీకు చెప్పినట్టు ఇంకొకటి చిన్నది క్లారిఫై చేయాలి, ఎందుకంటే హెచ్సిఏకి ఇది బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి మనము అన్ని డాక్యుమెంటెడ్ ప్రూఫ్ గా మనం మాట్లాడతాం. వీళ్ళు ఏం చేస్తారంటే అడ్డగోలుగా నోటికి వచ్చింది మాట్లాడి నేను చెప్పిందే కరెక్ట్ అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది మీకు అందరు కనపడుతుంది అనుకుంటా, నేను ఎల్ఆర్ చేసి చూపిస్తా. ఇది తెలంగాణ హైకోర్టు అసోసియేషన్ వెబ్సైట్. ఓకే, దీంట్లో మీకు మినిమం పరిజ్ఞానం ఉంటే పేరు కొట్టి చూడొచ్చు. పేరు కొట్టడం ఎందుకని చెప్పి నంబర్ కొట్టి చూపిస్తున్నా. మీరు సో కాల్డ్, సరే నేను మొత్తం డీటెయిల్స్ చూపించకపోవచ్చు. ఇక్కడ చూడండి కింద ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఫస్ట్ది పేరు అండ్ రిజిస్ట్రేషన్ నంబర్. ఓకే, ఇదంతా దీంట్లో అన్ని ఆన్లైన్ ఉన్నప్పుడు మీరు ఇంత పెద్ద హెచ్సిఏ అనే ఒక సంస్థను నడుపుకుంటూ సో కాల్డ్ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయి ఉండి ఒక స్పోక్స్ పర్సన్ అన్న వ్యక్తికి పూర్తి పరిజ్ఞానం ఉంటే తప్ప మాట్లాడకూడదు. ఫస్ట్. రెండోది, నాకు టీవీ ఛానళ్ళు ఉన్నాయి, మీరు యంగ్స్టర్స్ యంగ్ లాయర్స్ ఏం పీకుతారనుకుంటే ఒక్కసారి మీరు ఏం చేయాలంటే మనం ఎవడి గురించి మాట్లాడుతున్నామో వాడి పేరు గూగుల్లో టైప్ చేసి, మళ్ళీ చెప్తున్నా మీకు నా ఫుల్ నేమ్ రామ్ కళ్యాణ్ చల్లా చేసి ఒకసారి వీని ప్రొఫైల్ ఏందో చూసిన తర్వాత మాట్లాడండి. అంతేగాని అడ్డగోలుగా మాట్లాడి మేము ఈ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేస్తాం, మేము చేసే లీక్ కి సాన్సిటీ ఇన్నిసార్లు చెప్పనక్కర్లు. ఇప్పుడు నన్ను అడిగినావు నువ్వు, నేను లాయరా అడ్వకేటా నీకు క్లారిఫై చేసిన క్లియర్ గా చిన్నపిల్లడికి చెప్పినట్టు. రెండోది, ఆన్లైన్ లో తీసి చూపించిన. మేము ఇంత క్లారిటీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మేము ఆన్సర్ చేస్తున్నప్పుడు ఒక TG20 లీక్ కి నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంది అని మేము కనపడ్డోళ్ళల్లా అడుగుతున్నాం. మీకు ఇది చూపించడానికి ఉన్న నష్టం ఏంటో డెఫినెట్ గా క్లారిఫై చేయాలి. ఇప్పుడు మీరు కొత్త పాయింట్ రైజ్ చేసారు, దాంట్లో కూడా క్లారిఫై హెచ్సిఏ మొత్తం అనుమానాలన్నీ నివృత్తి చేసిందని ఒక బ్యానర్ పెట్టుకుని చేసేసారు. మీరు కాదు నివృత్తి చేసేది, మేము అన్ని నివృత్తి చేస్తూనే ఉన్నాం. లెట్స్ కమ్ టు ద పాయింట్. ఇప్పటికైనా సరే నేను మా సైడ్ నుంచి మేము క్లారిఫై చేసినాం కనుక ఈ చిన్న పాయింట్స్ కూడా ఇంత డీటెయిల్ గా క్లారిఫై చేసినాం కనుక ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ యూ టు ప్రూవ్ వెదర్ TG20 ఈజ్ లీగల్ ఆర్ ఇట్స్ బీన్ అప్రూవ్డ్ బై BCCA ఆర్ నాట్ is what we are demanding through this press meeting today. నేను రామ్ కళ్యాణ్ చల్లా గారి కోలీగ్. మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడారు, అలానే మా బ్రదర్ అడ్వకేట్ కూడా మాట్లాడటం జరిగింది. గౌరవనీయ స్వయం ప్రకటిత మేధావి శేషనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మా పోరాటం అంతా కూడా రూరల్ ఏరియాలో యంగ్స్టర్స్, ప్రోస్పెక్టివ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ పోరాటం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము మా సంస్థ ద్వారా ఎంతో మందికి లీగల్ అవేర్నెస్ లేనటువంటి వ్యక్తులకి లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మా ఆర్గనైజేషన్ ద్వారా, స్కూల్ లెవెల్స్ నుంచి కూడా. ఎందుకంటే మనందరికీ తెలుసు నవేడేస్ ఎటువంటి పిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా, దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చెప్పి కూడా మనకి ఫండమెంటల్ ఫార్ములా లీగల్. సో కాబట్టి ఈ వేదిక ద్వారా నేను శేషనారాయణ గారికి విన్నవించుకునేది ఏంటంటే కనుక దయచేసి మీరు ఈ క్రీడా రంగం నుంచి కొన్ని రోజులు పక్కకు వచ్చి మా యొక్క ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వండి. మీకు మేము క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అంటే లా అంటే ఏంటి, అడ్వకేట్ అంటే ఎవరు, లాయర్ అంటే ఎవరు, ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో కాన్స్టిట్యూషన్ వైజ్ ఒక లీగల్ నోటీసు ఒక అడ్వకేట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి బేసిక్ పాయింట్స్ అన్నమాట. దీన్ని ఎక్కువ కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ అంటారు. అంటే ఈ రోజు ఊళ్ళలో పొలం గట్ల మీద తిరిగే వాళ్ళు కూడా ఏదైనా ఒక లాయర్ నోటీస్ వస్తే, బ్యాంక్ వెళ్ళి నోటీస్ వస్తే ఉరుక్కుంటూ పోయి దగ్గరలో ఉన్న ఎవరో ఒక వకీల్ దగ్గరికి పోతారు, సార్ ఇదేదో వచ్చింది చూడు సార్ అని చెప్పని. కనీసం ఈ రోజు ఈ స్వయం ప్రకటిత మేధావి గారు HCI స్పోక్స్ పర్సన్ చెప్పుకుంటున్నారు కదా, మరి అటువంటి మేధావి ఒక లీగల్ నోటీస్ వచ్చినప్పుడు చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏంటి? మీ సైడ్ నుంచి అంతా క్లియర్ ఉందని అంటున్నారు. దెన్ యూ హ్యావ్ టు అప్రోచ్ ది కన్సర్న్ అడ్వకేట్ అండ్ టు సెండ్ ది రిప్లై టు అవర్ లీగల్ నోటీస్.
సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి, ఆయనది మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాము. అది 2 క్లబ్లు ఉన్నాయి. ఒకటి ఆయన ఎలక్ట్ అయిన క్లబ్ పేరు ఆక్స్ఫర్డ్ బ్లూస్, అది ఇల్లీగల్ క్లబ్. అది ఆయన రిజిస్టర్ చేసుకున్న క్లబ్ ఏదైతే ఉందో దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి రంగారెడ్డి, ఇంకొకటి హైదరాబాద్. ఏదైతే రంగారెడ్డి లీగల్ హెచ్సిఏలో మెంబర్షిప్ ఉన్న క్లబ్ అది. ఆయన తీసుకున్నది కొన్నది హైదరాబాద్ది. అది మేము ఆల్రెడీ సిఐడికి కోర్టులో పిటిషన్ వేసి మేము దాని గురించి మేము ఎంక్వైరీ కోసం మేము సబ్మిట్ చేసినాం. సో మీరు దాంట్లో ఎప్పుడైతే క్లియర్ అవుతుందో మీరు ఇమీడియట్గా రిమూవ్ అయిపోతారు. మీకు ఇంకొకటి, క్రికెట్ ఆపరేషన్స్ గురించి మీకు అసలు ఏమీ తెలియకుండానే మీరు డైరెక్ట్గా ఏదో పైనుంచి ఊడిపడి ఏదైతే ఫ్లయింగ్ ద్వారా వచ్చి మీరు డైరెక్ట్గా సెక్రటరీ అయ్యారు. మీ క్రికెట్ గురించి ఏం తెలియదు. మళ్ళీ మా టీసీఏ ఆర్గనైజేషన్ గురించి వీళ్ళు ఫండ్స్ గురించి వాళ్ళని అడగడము వీళ్ళని అడగడము అవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు. మీరు ఇంత పెద్ద T20 పెట్టాలి, బీసీసీఐ పైసలు ఇవ్వకపోవడం కాకుండా మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎన్ఎండిసికి మీరు లెటర్ పెట్టలేదా? ఎన్ఎండిసికి మాకు ఫండ్స్ కావాలి, T20 ఆర్గనైజ్ చేయాలని చెప్పి మీరు లెటర్ పెట్టిన వాస్తవమా కాదా? ఇంకొకటి, మన జిఎంఆర్ సంస్థకి మీరు లెటర్ పెట్టుకున్నారు, మాకు ఈ టోర్నీ ఆర్గనైజ్ చేయడానికి మాకు డబ్బులు కావాలి, మీరు ఫండ్ చేయండి అని. మీరు హెచ్సిఏనే ఇల్లీగల్, హెచ్సిఏ T20 చేయడానికి అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసిన మాట వాస్తవమా కాదా? ఆ లెటర్ తీసి చూపించమంటే మేము తీసి పెడతాం. ఇంకొకటి, మేము మొదటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నది ఒకటి, బీసీసీఐ పర్మిషన్ ఉందా లేదా? మీరు అది ఎందుకు చూపించడం లేదు? ఉంది అని చెప్తున్నారు. ఆయన ఎవరు? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బ్యాన్ చేసిన చాముండేశ్వరనాథ్ అని ఉంటాడు. ఆయనను అక్కడి నుంచి తరిమేస్తే ఇక్కడ హైదరాబాద్ వచ్చి బ్యాడ్మింటన్ అసోసియేషన్లో మెంబర్గా ఎలక్ట్ అయ్యాడు. అప్పటికే ఆయన క్రికెట్లో మెంబర్షిప్ లేదు. దాని తర్వాత ఇక్కడ ఆ బ్యాడ్మింటన్లో చేరిన తర్వాత మళ్ళీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా జాయిన్ అయ్యాడు. ఆయనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధం ఏంటి? ఆయన వచ్చి ఓపెనింగ్ సెరమనీలో ఆయన డైరెక్ట్ చెప్తాడు, నేను చెప్తున్నా వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయని. ఓరల్గా చెప్పడం ఏంటి? నువ్వు అంత పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు ఒక పత్రం తీసి చూపించాల్సింది నీ దగ్గర ఏమున్నదో. నేను చెప్తున్నా అంటే నువ్వేమన్నా ఊడిపడినావా? డైరెక్ట్గా మేము క్వశ్చన్ చేస్తున్నాము. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తోటి మీరు ఇట్లాంటి ఏమన్నా ఇల్లీగల్ ఏమన్నా చేయాలనుకుంటే మాత్రం మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు అంటే ఇది ఒక పెద్ద స్టేట్, మేము కొట్లాడి సంపాదించుకున్న స్టేట్ ఇది. సేమ్ అట్లానే ఈ క్రికెట్ అసోసియేషన్ని కూడా ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎన్ని రోజులైనా పర్వాలేదు, మేము కాకపోయినా మా నెక్స్ట్ తరమైనా సరే వచ్చి వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. పోరాటాల గడ్డ ఇది. మీలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మిమ్మల్ని ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో మేము ఎన్నిసార్లు న్యూస్లో వచ్చినాయి అవన్నీ మీరు చూసుకోవాలి. అదొక పద్ధతి కాదు. T20 అని పెడతారు. T20 ఎందుకు పెడతారండి? సంబంధం ఏమున్నది మీకు? టీజీ అని ఎందుకు పెడతారు? T20 తీసేసేయండి, పేరు పెట్టవద్దు అట్లా. తెలంగాణ క్రికెట్ అని వాడాలి అంటే బీసీసీఐ మీకు క్లియర్గా 21లో చెప్పింది. ఏమని చెప్పింది? వాళ్ళతోటి జిల్లాల్లో ఏమన్నా యాక్టివిటీస్ చేయాలనుకుంటే వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి చేయాలని చెప్పి క్లియర్గా చెప్పింది. అట్లాంటిది మీరు మమ్మల్ని కన్సల్ట్ కాకుండా మీరు T20 ఆర్గనైజ్ చేయడం ఎందుకు? మీరు చోర్ బజార్ T20 అని పెట్టుకోండి, చార్మినార్ అని పెట్టుకోండి, చెప్పల్ బజార్ అని T20 అని పెట్టుకోండి. ఇవన్నీ మీకేం సంబంధం? మీకు హైదరాబాద్ వరకే మీకు పరిమితం. మీరు జిల్లాల్లో రావడానికి మీకు అర్హత లేదు. దాని మీదే మా పోరాటం. అది ఆల్రెడీ బీసీసీఐలో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. మధ్యలో వీళ్ళంతా ఎవరు వచ్చి మాట్లాడడానికి అవకాశం లేదు. మీరు ఇంకొకటి, ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అంబటి రాయుడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన అసలు చిన్నప్పటి నుంచే ఆడనీయకపోయారు. మీరు ఆడనీయలేదు. పాపం పక్కకు పోయి వేరే స్టేట్లలో ఆడుకున్నాడు. ఆయన తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ క్రికెట్లో దాంట్లో ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఇంకెవరినో వాసిం జాఫర్ను తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మీరు ఒక 2-3 నెలలే ఉంది మీ పీరియడ్. దాని తర్వాత మీది రస్టికేట్ అయిపోతుంది హెచ్సిఏ. నెక్స్ట్ ఇంకొక ఆయన శేషనారాయణ మాట్లాడతాడు, ఇల్లీగల్, వీళ్ళకి అసలు ఇది లేదు, రైట్ లేదు, అది ఇది అని. మా దగ్గర ఉన్న పత్రం మేము చూపిస్తాము. మరి మీ దగ్గర ఏమున్నది? మీరు ఆల్రెడీ 2007, 2008లో ఏసీబీ కేసులలో మీరు ఉన్నారు. ఆ కేసులు ఇంకా కంప్లీట్ కాలేదు. మీరు దాంట్లో క్రిమినల్. మీరు దాని గురించి ఎట్లా మాట్లాడతారు? మా క్లియర్ ప్లాట్ఫామ్ గురించి మీకు మాట్లాడే అర్హతనే లేదు.
ఆయనను అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆయన. స్పోక్స్ పర్సన్ అంటే ఏం బిల్ అని మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న ఒక వ్యవస్థ ఇదంతా. బీసీసీఐ నుంచి వచ్చిన వ్యవస్థ కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పత్రం లేదు, ఏం లెటర్ లేదు కాబట్టి వాళ్ళు చూపించలేకపోతున్నారు. సో బీ కేర్ఫుల్ అండి. ఇది క్లియర్గా చెప్తున్నాము మేము. ఇది ప్రెస్ ద్వారా వాళ్ళకి హెచ్సిఏకి మేము చెప్తున్నాము, ఇది మానుకోండి, అనవసరమైన ఆరోపణలు చేయకండి, ఇది పద్ధతి కాదు. మేము చేసే పోరాటం మీతోటి కాదు, మేము బీసీసీఐ తోటి మాకు అప్లికేషన్ కావాలని కోరుతున్నాము. మీరు మధ్యలో రావద్దు. ఇది క్లియర్ మెసేజ్. మాట్లాడండి.